నమస్తే స్టూడెంట్స్, ఈరోజు మనం అగ్రోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రోఫోరోసిస్ని మనం అగ్రోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అని అంటాం. ఎందుకంటే ఈ జెల్ అనేది అగ్రోస్ అనే పాలీసాకరైడ్ తోటి చేయబడి ఉంటుంది. ఈ అగ్రోస్ అనేది డ్రై పౌడర్డ్ ఫ్లేక్స్గా మనకి దొరుకుతుంది. దీన్ని మనము బఫర్లో కానీ హీట్ చేసి దాన్ని కూల్ చేసినప్పుడు అది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ జెల్ అనేది మనకి బయట దొరికే జెల్లో లాగా ఉంటుంది. మాలిక్యులర్ లెవెల్లో చూసుకుంటే అగ్రోస్ ఇది ఒక పాలిమర్. ఈ పాలిమర్ అనేది ఇట్స్ మేడప్ ఆఫ్ యూనిట్స్ కాల్డ్ అగరేస్. Agarase is a disaccharide. The disaccharide is made up of D-galactose and anhydrous L-galactose. ఈ రెండిటి మధ్యన బాండ్ వచ్చేసి glycosidic bond, which is alpha-1,3 glycosidic bond. The agarase molecules are together bound by beta-1,4 glycosidic bonds. These linear chains are held together by hydrogen bonds. అగరోస్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కానీ బఫర్లో కానీ కలిపితే అప్పుడు దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందని, అగరోస్ బఫర్లో తక్కువ కలిపినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందని అంటాం. అయితే ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు పోర్ సైజు తక్కువ ఉంటుంది. అగ్రోస్ కాన్సన్ట్రేషన్ తక్కువ అయినప్పుడు పోర్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఈ పోర్స్ అనేటివి ఈ అగ్రోస్ జెల్లో ఫామ్ అవుతాయి. మనకు కనపడని పోర్స్ ఫామ్ అవుతాయి. వీటిల్ని మనం యూజువల్గా అగ్రోస్ని మనం హారిజాంటల్ ఎలక్ట్రోఫోరోసిస్ స్లాబ్లోనే యూజ్ చేస్తాం. ఎందుకనంటే ఇది హారిజాంటల్ కాన్ఫిగరేషన్లో మనకి సపోర్ట్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా డిఎన్ఏ వచ్చేసి తక్కువ డిస్టార్టెడ్గా ఉంటుంది. అంటే డిఎన్ఏ ఎక్కువ దాని యొక్క స్ట్రక్చర్ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. పైగా జెల్ కంప్లీట్గా బఫర్లో సబ్మర్జ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది హారిజాంటల్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసినప్పుడు. ఇలా కాకుండా మనం దీని అవసరం ఏంటంటే జెల్ అనేది తొందరగా డ్రై కాకుండా ఉంటుంది అన్నమాట. ఏ డిఎన్ఏని అయితే మనం సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏని మనం అగ్రోస్ మీద వేస్తాం. అగ్రోస్ మీద వేయడాన్ని ఏమంటారంటే లోడింగ్ అని అంటారు. ఈ లోడింగ్ అనేది అగ్రోస్ సర్ఫేస్ మీద కాకుండా అగ్రోస్లో చిన్న చిన్న వెల్స్ లాంటివి చేసి వాటిల్లో డిఎన్ఏ శాంపిల్స్ని లోడ్ చేస్తాం అన్నమాట. దీన్ని లోడెడ్ జెల్ అని అంటాం. ఈ లోడెడ్ జెల్ని మనం కరెంట్ కానీ మన పవర్ సప్లై కానీ ఇస్తే అప్పుడు ఈ జెల్ రన్ అవుతుంది అని అంటాం. దెన్ బికాస్ ఆఫ్ ద పవర్ ఈ డిఎన్ఏ శాంపిల్ ఏదైతే మనం లోడ్ చేస్తున్నామో అవి సపరేట్ అవుతాయి. న్యూట్రల్ pH వద్ద మెజారిటీ ఆఫ్ డిఎన్ఏకి నెట్ ఛార్జ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫాస్ఫేట్ గ్రూప్స్ డిఎన్ఏ బ్యాక్ బోన్ మీద ఉండడం వల్ల వచ్చింది. డిఎన్ఏ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ టోటల్ ఛార్జ్ కూడా సేమ్ రేట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఛార్జ్ టు మాస్ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సైజ్ ఆధారంగా అగ్రోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ మీద సపరేట్ అవుతాయి. ఇవి సైజ్ ఆధారంగా మాలిక్యులర్ సీవ్ లేక మ్యాట్రిక్స్ ఆఫ్ స్మాల్ పోర్స్ ద్వారా they move through these pores and then they separate out.
ఇప్పుడు మనం బ్రీఫ్గా ఈ ప్రొసీజర్ ఎలక్ట్రోఫోరెటిక్ ప్రొసీజర్ అనేది ల్యాబ్లో ఎలా చేస్తామనేది చూస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ద ప్రిపరేషన్ ఆఫ్ జెల్. అగ్రోస్ని మనం టీఏఈ బఫర్, యూజువల్గా మనం వాడే బఫర్ టీఏఈ బఫర్. ఈ టీఏఈ బఫర్లో డిజాల్వ్ చేసుకొని ఉంచుకుంటాం. దీన్ని ప్రిపరేషన్ ఆఫ్ జెల్ అంటారు. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఈ ప్రిపేర్డ్ అగ్రోస్ సొల్యూషన్ని మనం ఎలక్ట్రోఫోరెటిక్ ఆపరేటర్స్లో ఈ స్లాబ్లో పోసుకొని మనం వెంటనే కూమ్స్ పెడతాం సో దట్ ద వెల్స్ ఆర్ ఫార్మ్. ఈ జెల్ హాట్గా ఉన్నప్పుడు పోర్ చేస్తాము. ఇది కూల్ అయినంత వరకు మనం ఉండి ఈ కూమ్ని మనం తీసేస్తాం. కూమ్ తీసేయడం వల్ల మనకి చిన్న చిన్న వెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ వెల్స్లో మనం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని లోడ్ చేస్తాం. లోడ్ చేశాక ఏదైతే మనం డిఎన్ఏ శాంపుల్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో వాటిని ఈ వెల్స్లో లోడ్ చేశాక మనము వోల్టేజ్ ఇస్తాం. వోల్టేజ్ ఇచ్చినప్పుడు డిఎన్ఏ separates out based on its size. Now we will observe the separated DNA by using various methods and we interpret the results. This is how the electrophoretic chamber looks like. డిఎన్ఏ మాలిక్యూల్ ఈ జెల్ ద్వారా మూవ్ అవుతున్నప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ అనేటివి దాని మైగ్రేషన్ని డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. The various factors which affect the rate of migration are the size of DNA molecule, agarose concentration, DNA conformation, voltage applied, and the presence of ethidium bromide. One of the factors which affect the rate of migration of the DNA molecules on the gel is the size of DNA molecule. Smaller molecules move more quickly than larger ones on the gel. This is because larger molecules become entangled. Larger molecules ఈ జెల్లో చిక్కుకోపోతాయి అన్నమాట. చిక్కుపోయి అవి ఫ్రిక్షనల్ డ్రాగ్ వల్ల మైగ్రేట్ కాలేవు తొందరగా. స్మాల్ మాలిక్యూల్స్ they move through the pores quite easily. Next factor which affect the rate of migration of DNA on agarose is the agarose concentration. As the agarose concentration increases, the pore size decreases. As the pore size decreases, this pore size determines the size range of DNA molecules that can be separated on the gel. And a linear fragment will migrate at different rates in different concentrations of agarose. So concentration of agarose is quite important. The mobility of DNA fragments migrating in the gel is also influenced by the conformation of the DNA molecule. There are 3 conformations of DNA fragment: supercoiled, nicked, and linear DNA. Due to the supercoiled nature, the DNA fragments become small in size and hence experience less frictional resistance from the gel. This results in the migration of the supercoiled DNA to be faster than other conformations. In nicked circular DNA, the the size of the DNA increases. Therefore, it experiences more frictional resistance from the gel. As a result, the migration of this conformation is slower than other conformations. The linear conformation of DNA migrates according to size. Therefore, the migration of different conformations of DNA fragments follows the order: supercoiled reaches the gel, end of the gel first, then
the linear one, then the open circular one. This difference in migration is due to the conformational changes. The voltage applied to the electrode also determines the rate of migration of DNA. Voltage is defined in volts per centimeters. It is based on the distance between the two electrodes and not the gel length. The higher the applied voltage, the faster the sample migrates. But if the voltage is too high, band streaking may occur. If the voltage is too low, because of the mobility is reduced, the band broadening may occur due to dispersion and diffusion. Ethidium bromide is an intercalating dye which is used for visualizing DNA in agarose gels. It allows very small quantities of DNA to be detected. Ethidium bromide is also a potent mutagen because it intercalates between the stacked bases of DNA, therefore deforming the DNA. It is said that one ethidium bromide molecule is intercalated per 2.5 base pairs of DNA. DNA absorbs UV light at 254 nanometers. Ethidium bromide, which is intercalated between the DNA, absorbs UV light at 302 nanometers and 366 nanometers. In both the cases, the absorbed UV light is re-emitted at 590 nanometers, which is in the red-orange region of the visible spectrum. Therefore, we can easily visualize the DNA under UV illuminator. The presence of this dye decreases the negative charge of double-stranded DNA, because of which there is an increase in the stiffness and length of the DNA. Therefore, the mobility of this double-stranded DNA is reduced. It is reduced by a factor of 15%. Even though there are these many disadvantages in the presence of this dye, ethidium bromide is used because it can be directly visualized under UV illuminator. DNA మాలిక్యూల్ ఈ జెల్ ద్వారా మూవ్ అవుతున్నప్పుడు